చాలమ్మా, అక్కడ వరకు చాలండి దేవుని వాక్యాన్ని. ఇదంతా మనం 9వ వచనం వరకు 10వ వచనం వరకు చదివినప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుంచి ఆ పేరాగ్రాఫ్ మొత్తం చదివినప్పుడు మనకు 10 నుంచి 12 వచనాల వరకు చదివినప్పుడు మట్టల ఆదివారానికి సంబంధించిన వాక్య భాగము కనబడుతుంది. ప్రతి సంవత్సరము చదువుతున్నదే, ప్రతి సంవత్సరము వింటున్నదే, మనకు తెలిసినదే. కానీ ఈరోజు ప్రభువు మనతో ఏం మాట్లాడతాడు అని మనము ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తే తప్పకుండా ప్రభువు మనతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువు జీవితాన్ని మనం గనక ఒకసారి ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది, లేదా ఆయన పుట్టింది, లేదా ఆయన ఈ ఊరేగింపు కార్యక్రమం కానీ, ఆయన సిలువకు వెళ్ళడం కానీ, ఆయన సమాధి చేయబడము, సమాధి నుండి తిరిగి లేగడము, ఆయన మరలా వస్తాడు అనే ఈ విషయాలన్నీ ముందుగానే చెప్పబడిన ప్రవచన వాక్యాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ముందుగానే చెప్పబడి రాయబడిన ప్రవచన వాక్యాలు. ఈరోజు మనము చదివిన వాక్యం కూడా జకరియా 9:9లో రాయబడిన వాక్యాన్ని ఇక్కడ నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యాన్ని నెరవేర్చాడు. అది జరిగించబడింది. మనం ఏదైతే చదివామో 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని అనున్నది జకరియా 9:9లో రాయబడిన ప్రవచనం. ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా యేసు ప్రభువు ఇక్కడ దాని కార్యాచరణ చేసినట్టుగా మనము వాక్యంలో చూస్తాం. యేసు ప్రభు జీవితంలో ఎప్పుడు చూసినా ఆయన బాధను, నిందను, వ్యతిరేకతను, అవహేళనను ఎదుర్కొన్నారు. ఎప్పుడు ఎవరు కూడా ఆయనను సంతోషంగా స్వీకరించి అంగీకరించి ఆహ్వానించింది లేదు. అడుగడుగున ఆయనను ఇన్సల్ట్ చేసేవారు. అన్నిటినీ సహించాడు. కానీ ఫస్ట్ టైం ఆయన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఈ ప్రవచన వాక్యాన్ని నెరవేర్పు కొరకు ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు ఏదైతే జరిగిందో, శిష్యులు, విశ్వాసులు, అక్కడ ఉన్న ప్రజలందరూ ఓసన్న జయము అంటూ దారి పొడుగున బట్టలు పరిచి చెట్ల కొమ్మలు నరికి తీసుకొచ్చి ఆ ఈత మట్టలను లేదా చెట్ల కొమ్మలను పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా, ముందుగా ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక కట్టేసి ఉన్న గాడిద పిల్లతో ఉంటుంది, దాన్ని తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు ఇది విప్పుచున్నారని అడిగితే, ఇది ప్రభువుకు కావలసినది, ప్రభువు కొరకు అని చెప్పండి, వారు తోలు పెడతారని చెప్పడము. యాస్టీస్గా అలాగే జరగడము. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి రావడము, ఎదురుగా దారి పొడుగున బట్టలు పరిచి చెట్ల కొమ్మలతో ఓసన్న జయము ఓసన్న జయము అనే నినాదాలతో యెరూషలేము పట్టణం అంతా, ఆ సిటీ మొత్తము ఒక ఊరేగింపుగా, ఒక పెద్ద ర్యాలీగా జరిగించబడింది. అది మట్టల ఆదివారం, పామ్ సండే. యేసుప్రభు ఎప్పుడు కూడా ఆయన బహిరంగంగా ఊరేగింపుకు ఆయన అనుమతించలేదు. జస్ట్ ఒక 4-5 డేస్ గడిచిన వెంటనే ఎప్పుడైతే ఓసన్న జయము అని ఆయనకు నినాదాలు చేశారో, అదే ఏరియాలో, అదే పట్టణంలో అక్కడున్న అనేక జనులు, శిష్యులు, విశ్వాసులను తప్పిస్తే మిగిలిన అనేకులు పట్టణం అంతా యేసు ప్రభుకు వ్యతిరేకమైన నినాదాలు చేశారు. ఆ నినాదము ఏంటంటే, సిలువకు వేయము. ఓసన్న జయమని మట్టల ఆదివారం నాడు నినాదాలను పలికితే, అదే ప్రాంతంలో ఆ పట్టణ ప్రజలు గుడ్ ఫ్రైడే రోజు ఈయనను సిలువకు వేయము అని చెప్పి సిలువకు అప్పగించారు. ఇదంతా ఎందుకు జరిగింది, ఎందుకు అనుమతించాడు యేసయ్య అంటే, యేసు ప్రభు ఎందుకు దీనిని అనుమతించాడు, ఈ ఊరేగింపును, మట్టల ఆదివారం ఊరేగింపును అని అంటే, యూదులు మెస్సయ్య కొరకు చూస్తున్నారు. యూదులు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు.
మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య అంటే క్రీస్తు. క్రీస్తు వస్తాడు. క్రీస్తు అంటే మళ్ళీ ఎవరు అయ్యా అంటే ఆయన రాజు, మమ్మల్ని పరిపాలించే రాజు వస్తాడు. ఆయన వచ్చి మా కన్నీరు తుడుస్తాడు, మా బాధల నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. ఆ మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని ఈ ప్రభుత్వ బంధకాల నుంచి, ఈ అణిచివేత నుంచి విడిపిస్తాడు. ఆయన వస్తాడు, మాకు సుపరిపాలన తీసుకొస్తాడు. మెస్సయ్య వస్తాడు. ఈయన మెస్సయ్యే అని చెప్పి ఊరేగింపు చేశాడు. కానీ మెస్సయ్య వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు, కానీ సిలువలో మరణించాడు కదా. ఈయనేమో సిలువలో ప్రాణం పెడతందుకు వస్తున్నాను అంటున్నాడు అని చెప్పి యూదులు, మాకు రాజుగా ఉండు, కిరీటం పెడతాము, సింహాసనం వేస్తాము అని యూదులు. కానీ యేసుప్రభు వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సర్వలోక మానవాళి పాపముల నిమిత్తము కల్వరి సిలువలో రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి, సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేవడానికి ఆయన వచ్చాడు. ఈ ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆయన వారికి రాజుగా ఉండి కిరీటం ధరించుకొని రాజ్య పరిపాలన చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యము, ఆయన రాజ్యానికి ఆయనే రాజు. మనము ఆయన రాజ్యంలో ప్రజలము. ఆ రాజ్యంలో, ఆ పరలోకంలో ఆయన మనల్ని పరిపాలన చేస్తాడు. మనము ఆయన పరిపాలనలో సురక్షితంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ప్రభువును మహిమపరుస్తూ ఆ పరలోక రాజ్య ఆనందమును అనుభవిస్తాం. అక్కడ ఆయన రాజు. ఆ రాజ్యంలో మనం ఆయన బిడ్డలము, ఆయనతో పాటు మనము ఏలుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనతో పాటు మనం పరిపాలన చేస్తామని వాక్యం చెప్తుంది. ఇందాక మీరు పాట పాడినట్టుగా 1000 ఏళ్ళు పాట పాడావు కదా. రాజ్యం వెళ్తాడు, ఈ లోక రాజ్యాలని ఆయనవే అవుతాయి. యేసు రాజుగా వచ్చుతున్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉంటాం. మనము రాజుగా కావాలన్నప్పుడు పట్టం కట్టుకోవడానికి కాదు ఆయన వచ్చింది. యూదులు అనుకున్నారు, మేము చెప్పింది చేయాలి, నువ్వు ఇప్పుడు రాజుగా మాకు ఉండాలి, మేము మీ కిరీటం పెడతాము, నువ్వు సింహాసనం మీద కూర్చో అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. ఈయననే మెస్సయ్య. ఎస్, ఆయన మెస్సయ్యనే, ఆయన క్రీస్తే, ఆయన రాజే. కానీ ఆయన రాజ్య పరిపాలన చేసే సమయం ఉన్నది. ఆయన రాజ్య పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. అప్పుడు మనం ఆయనతో పాటు మనం ఏలుతాము, ఏలికలుగా ఉంటాము. ఆయనతో పాటు మనము పరిపాలన చేసే వారము ఉంటాము. కాబట్టి తప్పకుండా ఆయనను మనం రాజుగా అంగీకరించాలి. హల్లెలూయా. తప్పకుండా మనం ప్రభువును రాజుగా అంగీకరించాలి. దేవుని వాక్యం చెప్తుంది, చూస్తారా? ఇదిగో 5వ వచనం, ఇదిగో నీ రాజు. ఆయన ఎవరు రాజు అండి? మన రాజు ఆయన. ఇదిగో నీ రాజు, ఆయన మన రాజు. ఈ వాక్యము ప్రవచన నెరవేర్పు. ఈ వాక్యము ప్రవచన నెరవేర్పు. ఇదిగో నీ రాజు. క్రీస్తు రాజు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యేసయ్య తను రాజు, రాజాది రాజు అని, రాజులకు రాజు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనకు సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆయన నా రాజు అని ప్రతి వారం మనం ఒప్పుకోవాలి. సంఘం ఒప్పుకోవాలి, విశ్వాసులు ఒప్పుకోవాలి, క్రైస్తవులు ఒప్పుకోవాలి. యేసు నా రాజు, జీసస్ ఈజ్ మై కింగ్ అని మనం ఒప్పుకోవాలి. యేసయ్య నా రాజు, ఆయన నన్ను పరిపాలన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. యేసయ్య తాను ఏం చెప్పాలనుకుంటాడు మనకంటే, నేను మిమ్మల్ని పరిపాలన చేసే మీ రాజును, నేను రాజును అని యేసయ్య తను వ్యక్తపరుచుకున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. రాజు ఏం చేస్తాడయ్యా అంటే, రాజు మొట్టమొదటిగా ప్రజలకు సంతోషాన్ని ఇస్తాడు. రాజు ఏం చేస్తాడు? ప్రజలకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రజలు సుఖ సంతోషాలతో, శాంతులతో వారు వర్ధిల్లాలి అని రాజు కోరుకుంటుంటాడు. ఏ ఆపద రానివ్వడు, ఏ అపాయం రానివ్వడు, ఏ యుద్ధాన్ని రానివ్వడు, దేశం మీదకి, ప్రజల మీదకి ఏ కరువు రానివ్వడు, రాజు, నిజమైన రాజు, పరలోకపు రాజు, ప్రభు అయిన యేసు తన ప్రజలకు సంతోషాన్ని తెస్తాడు. ఈ రాజు రక్షణనిస్తాడు తన ప్రజలకు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజుగా ఏం చేస్తాడంటే రక్షణ కలగజేస్తాడు, మనకు రక్షణని ఇస్తాడు. తర్వాత ఈ రాజు ఏం చేస్తాడయ్యా అంటే ధైర్యాన్ని ఇస్తాడు. యేసు రాజు ఏం చేస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు, నీతిని తెస్తాడు.
ఏం తెస్తాడు? నీతిని తెస్తాడు. కాబట్టి ఆయన మనకు రాజు. జీసస్ ఇస్ మై కింగ్ అని చెప్పగలగాలి. ఆయన మన రాజు. నన్ను పరిపాలన చెయ్యు అని మనం ఆయనను అనుమతించాలి. ఈ ప్రవచన నెరవేర్పులో యేసు ప్రభువు కోరుకున్న అక్కడ ఒక పశువును కోరుకున్నట్టుగా చూస్తాం. దేన్ని కోరుకున్నాడు? గాడిదను కోరుకున్నాడు. గాడిద మీద రావడము ఎందుకు అంటే అది వినయానికి గుర్తుగా ఉంది, ప్రేమకు గుర్తుగా ఉంది, తగ్గింపుకు గుర్తుగా ఉంది, శాంతికి గుర్తుగా కూడా ఉన్నది. తర్వాత ఈ గాడిదను అపవిత్రమైన జంతువుగా పరిగణిస్తున్న టైంలో యేసుప్రభు దాని మీద రావడం, దాని మీద కూర్చొని రావడము అపవిత్రమైన దానిని తీసుకొని అయినా పవిత్రపరుస్తాడు అని సింబాలిక్గా చెప్పడానికి యేసుప్రభు ఆ గాడిద మీద ఆ ప్రవచన నెరవేర్పును జరిగించాడు. నిజంగా ఆ రోజు యేసు ప్రభు ఆ గాడిదను కోరుకున్నాడు కాబట్టి ఆ గాడిదకు విలువ వచ్చింది. యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చొని ప్రయాణం చేశాడు కాబట్టి దారి పొడుగున చెట్ల కొమ్మలు కానీ వస్త్రాలను కానీ పరచుట ద్వారా ఆ గాడిద అనుకున్నది నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారని. యేసు ప్రభు ఆ గాడిద మీదకి దిగిపోయిన నెక్స్ట్ డే ఆ గాడిదకు విలువ ఉండదు. ఈనాడు యేసు ప్రభువును కలిగి ఉన్న వారికే విలువ. యేసు ప్రభువును నీ హృదయములు కలిగి ఉంటేనే నీకు ఘనత. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటేనే నీకు సమాధానము, నెమ్మది. యేసు ప్రభు మన జీవితంలో ఉంటేనే మనకు జీవము, ఊపిరి. యేసు ప్రభు నీ జీవితంలో లేని నాడు నీకు విలువ ఉండదు, ఘనత ఉండదు, నీకు మర్యాద ఉండదు, నీకు జీవం కూడా ఉండదు. అపవిత్రులుగా ఉన్న మనలను యేసు ప్రభు మనల్ని కోరుకొని మనల్ని ఎన్నుకొని మన జీవితంలోనికి వచ్చి మన జీవితాన్ని మార్చివేసి మనల్ని ప్రయోజకులుగా చేశాడు, రక్షించబడిన వారికి చేశాడు, నీతిమంతులుగా చేశాడు, మనకొక ధైర్యాన్ని ఇచ్చాడు, మనకొక హక్కులను ఇచ్చాడు. దర్జాగా ధైర్యంగా ప్రభువును మనం ఆరాధన చేసే కృపను కూడా దేవుడు మనకు దయచేశాడు. హల్లెలూయా. యేసు ప్రభువు మనల్ని కోరుకొని మన జీవితాన్ని బాగు చేశాడు కాబట్టి మనం ఇలా ఉన్నాము. ఏసే గనుక నిన్ను కోరుకోకపోతే, ఏసే గనుక నీ జీవితంలోనికి రాకపోతే మన జీవితాలను ఇంకా అణిచివేసేవారు ఈ సమాజంలో, మన బ్రతుకులను ఇంకా ఛిద్రం చేసేవారు ఈ సమాజంలో బ్రతకనిచ్చేవారు కాదు. యేసు ప్రభు మనల్ని కోరుకొని మనల్ని రక్షించాడు కాబట్టి మనకు కొంత జ్ఞానం వచ్చేసింది, మనకు కొంత ధైర్యం వచ్చేసింది, మనం ఎలా బ్రతకాలో అది మనకు తెలిసి వచ్చింది. సమాజంలో ఎలా బ్రతకాలో బైబిల్ గ్రంథం బోధిస్తుంది. దేవుని వాక్యం ప్రజలు చెబుతారు. ఎన్నో వ్యతిరేకమైన చట్టాలు వస్తాయి, క్యాస్ట్ రిజర్వేషన్ పోతుంది అంటారు, ఇదంటారు, అదంటారు, ఎన్నో శాసనాలు వస్తాయి. ఎస్తేరు కాలంలో శాసనం రాలేదా? శాసనం వస్తే ఏం చేశారు? ఉపవాస ప్రార్థన చేసి శాసనాలను రద్దు చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో వచ్చాయి, భక్తులు భయపడలేదు. అపోస్తలుడైన పౌలు అంటారు, మనము జీవించుచున్నను లేదా మరణించినను మనం ప్రభువారము అని. మనం ఈ లోకంలో ఉన్నా ఆ లోకంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనము క్రీస్తుకు సంబంధించిన వారం. నువ్వు ఎవరికి సంబంధించిన వారము? క్రీస్తుకు సంబంధించిన వారం. మతాన్ని, క్యాస్ట్ను రెండు ఒకటిగా చేస్తలేదు ఈ దేశం, మన దేశం. ఒక క్రైస్తవుల దగ్గరికి వచ్చేవరకు క్యాస్ట్ను, మతాన్ని ఒక దగ్గర చేసి క్రైస్తవ్యాన్ని అణచివేయాలని ఎన్నో కుట్రలు, ఎన్నో ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇట్లాంటి ప్లాన్లు యేసుప్రభు కాలం నుంచి ఉన్నాయి. భయపడొద్దు. పేపర్ న్యూస్ని చూసో, వాట్సాప్ న్యూస్ని చూసో, యూట్యూబ్ వార్తలను చూసో, యూట్యూబ్లో రాసి ఆ థంబ్నెయిల్ చూసో, ఫేస్బుక్ వీడియోస్ చూసో, క్రైస్తవులకు వ్యతిరేకంగా పెట్టే పోస్టులను చూసో భయపడొద్దు. సంఘము, క్రైస్తవుడు భయపడొద్దు. కష్టపడి నువ్వు పని చేసుకుంటున్నావు, నీ డబ్బుతో నీవు బ్రతుకుతున్నావు. ఎవరి దయా దాక్షాణ్యాల మీద మీరు బ్రతకట్లేదు, మనం బ్రతకట్లేదు. దర్జాగా మన విశ్వాసాన్ని మనము చేతపట్టుకోవాలి. దర్జాగా మనం నమ్మిన దేవుని మనం ఆరాధన చేయాలి. దేనికి భయపడవలసిన పని లేదు, మనుషులకు భయపడవలసిన పని లేదు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో
యేసు ప్రభు చెప్పాడు, ఆత్మను చంపువానికి భయపడండి, దేహమును చంపువానికి భయపడకండి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య ఎంత అద్భుతమైన మాటలని చెప్పాడు. ఆత్మను నరకంలో వేసే దేవునికి భయపడాలి. ఈ శరీరాన్ని గాయపరిచి మాటలతోనో లేదా దెబ్బలతోనో మరణంతోనో గాయపరిచే, శరీరాన్ని గాయపరిచేవారి కాదు, దేహమును గాయపరిచేవారి కాదు, ఈ ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడగలిగే దేవునికి భయపడి మన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగింప చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈయన మన రాజు. ఈయన ఎవరు? ఈయన మన రాజు. యేసు ప్రభు మన రాజు. ఆయన రాజ్యంలో ఇట్లాంటివి ఉండవు. యేసయ్య రాజ్యంలో హెచ్చుతగ్గులు ఉండవు. యేసయ్య నిన్ను ఏలుతున్నప్పుడు, యేసయ్య పరిపాలన చేస్తున్నప్పుడు అందరినీ ఈక్వల్గా పరిపాలన చేస్తాం. చిన్న పెద్ద, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతము, డబ్బు ధనిక పేద చిన్న చితక ఇట్లాంటి భేద తారతమ్యాలను యేసయ్య చూపించాడు. ఈ పార్షాలిటీ లేదు యేసయ్య దగ్గర. హల్లెలూయా. ప్రభుత్వాల దగ్గర, నాయకుల దగ్గర ఉంది ఈ పార్షాలిటీ. యేసయ్య దగ్గర లేదు. యేసయ్య అందరినీ సమంగా ప్రేమిస్తున్నాడు. యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. పేదవాడిని ప్రేమిస్తున్నాడు, ధనవంతుని ప్రేమిస్తున్నాడు, చదువు లేని వాడిని ప్రేమిస్తున్నాడు, చదువుకున్న వాడిని ప్రేమిస్తున్నాడు. ఈ దేశంలో చివరి లీస్ట్ ఎంప్లాయీని ప్రేమిస్తున్నాడు. ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నత అధికారిని, ఉన్నత రాజకీయవేత్తలు కూడా ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఆయన అందరిని ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరికీ రక్షణ కొరకు యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. యేసయ్య రాజ్యంలో తారతమ్యాలు లేవు, హెచ్చుతగ్గులు లేవు. అందుకనే పరలోక ప్రార్థన నేను ఎప్పుడు మర్చిపోకూడదు క్రైస్తవుడు. నీ రాజ్యం వచ్చును గాక. చెప్తారా? నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యము సుఖ సంతోషాలతోనూ, క్షేమం కలిగి, ఆయురారోగ్యాలు కలిగి, అందరికి సమన్యాయం జరిగించబడే రాజ్యము యేసయ్య రాజ్యం. ఆయన రాజ్యం రావాలి. ప్రభు రాజ్యం స్థాపించబడాలి ఈ భూమి మీద. ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించబడాలి. ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాను. ఈసారి చెప్పుడు కాదు ఇక. యేసయ్య మన రాజు అని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. యేసయ్య మన రాజు అని మన మైండ్లో స్థిరపడిపోవాలి. యేసు ప్రభు మన రాజు. ఆయన రాజ్యంలో మనము ముఖ్య నేతలముగా ఉంటాం. ఆయన రాజ్యంలో మనం ముఖ్యమైన వ్యక్తులముగా ఉంటాం. అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మన ప్రార్థనలో మనం పలకవలసిన మాట, నీ రాజ్యం వచ్చును గాక. పరలోకంలో నీ చిత్తం ఎలా జరుగుతుందో ఈ భూమి మీద నీ చిత్తం జరగాలి. ఎవడి చిత్తం వాడు జరిగించుకొని ఏం చేస్తున్నారంటే దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను నష్టపరుస్తారు, బాధ పెడతా ఉన్నారు. ఎన్నో పొలిటికల్ గేమ్స్ దేశంలో, ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. మధ్యతరగతి పేద ప్రజలే నష్టపోతూ ఉన్నారు. ఇది జీర్ణం కాని సత్యం. అర్థమవుతుందమ్మా నేను చెప్పే మాటలు? ఇది జీర్ణం కాని సత్యం. జీర్ణించుకోలేరు ప్రజలు. యేసయ్య మనకు రాజు. ఆయన రాజ్యంలో మనము ముఖ్యమైన వారంగా ఉంటాము. ఆయన రాజ్యం రావాలని ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యంలో మనం ఉండాలని ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యం వస్తే ఇట్లాంటి ఈ అరాచకాలు ఉండవు. ఇట్లాంటి ఈ అరాచకాలు ఉండవు. ఆయన రాజ్యము చాలా సమాధానకరంగా ఏలే రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్చువల్గా 2వ వచనం నుంచి మొదలు పెట్టాలనుకున్నాను. డైరెక్ట్ 5వ వచనం నుండి స్టార్ట్ చేశాను. 2వ వచనంలో రాయబడింది, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టేసి ఉన్నాయి. గాడిద పిల్ల ఏమై ఉన్నాయి? అక్కడ కట్టేసి ఉన్నాయి. యేసు ప్రభువు కట్లను తెంపువాడు. చెప్తారా? యేసయ్య ఎవరు? కట్టేసిన కట్లనన్నిటిని తెంపేసేవాడు యేసయ్య. జీసస్ ఇస్ చైన్ బ్రేకర్. ఆయన బ్రేక్ త్రూ ఇవ్వగలడు. నా జీవితం మారదా. ఎస్, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన జీవితాన్ని మార్చేస్తాడు. యేసయ్య దగ్గరికి వస్తే జీవితాన్ని మార్చేస్తాడు. ఈజ్ ఏ బ్రేక్ త్రూ. ఆయన ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చేస్తాడు. మన జీవితంలో ఏదైనా బ్రేక్ త్రూ ఇవ్వగలడు ఆయన చైన్ బ్రేకర్. ఏ సంఖ్యలనైనా, ఏ చైన్స్నైనా ఆయన తెంపివేయగలడు. 18 సంవత్సరాల నుంచి
నడుము వంగిపోయిన ఒక స్త్రీ ఉంది బైబిల్లో. లూకా సువార్త 13:11 మీరు చూడగలిగితే 18 సంవత్సరాలు సాతాను కట్టేసిన ఒక స్త్రీ ఉంది. 18 years నుంచి నడుము వంగిపోయి సాతాను కట్టేశాడు. మెడకు కాళ్ళకు కట్టేశాడు, ఒక కట్టు పెట్టాడు. ఎట్లా ఉంది? ఇట్లనే ఉంది. కనిపిస్తలేదు ఎట్లా? మెడకెచ్చి కాళ్ళకు కట్టేశాడు సాతాను. ఎట్లా కట్టేశాడు? మెడ నుంచి కాళ్ళకు ఇట్నే ఉంది. సాతాను అట్లా కట్టేశాడు. ఇట్నే నడవాలి. యేసు ప్రభు ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత కట్లన్నీ తెంపేశాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల వేళలో నీ జీవితాన్ని కట్టేసిన కట్లేంటి? సాతాను నిన్ను కట్టేసిన కట్టేంటి? ఏ ఏ విషయాల్లో నువ్వు కట్టబడి ఉన్నావు? ఏ ఏ విషయాలలో సాతాను నిన్ను బంధించాడు? ఆ చైన్స్ ఏంటి? ఆ బంధకాలు ఏంటి? ఏ తాడుతో ఎక్కడ నిన్ను కట్టేశాడు? నజరేయుడైన యేసు నామములో కట్లని తెగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. కొందరికి రోగముతో కట్టేశాడు సాతాను, కొందరికి రోగంతో కట్టేశాడు. ఇంకా కొంతమంది అప్పుతో కట్టేశాడు. మరి జీవితమును అప్పును జత చేసి కట్టేశాడు. ఇంకా కొంతమందిని మత్తుతో కట్టేశాడు. మత్తు ఎటు చూస్తున్నారమ్మా? ఇప్పుడు ఏమో చెప్పాను నేను, ఏదో సైకిల్ చేసేది ఏమో చూడలేదా? మత్తుతో కట్టేశాడట. ఆ మత్తు, ఆ కట్లు తెంపడం చాలా కష్టం. కానీ యేసు ప్రభు కష్టమైనది ఏమీ లేదు. సాతాను కట్టేస్తాడు, పాపంతో కట్టేస్తాడు. కొంతమందిని ఫోన్తో కట్టేస్తాడు. నా ఫోన్ ఇక్కడ ఉంది కదా, ఫోన్ ఇక్కడ పెట్టేసి చుట్టూ తల్లేస్తాడంట. లేదా ఇలా ఫోన్ పెట్టేసి ఇలా బ్యాండేజ్ చేసేస్తాడు. కొంతమందిని ఫోన్తో కట్టేస్తాడు. ఫోన్కి అడిక్షన్. ఫోన్ లేకపోతే పాలు పోదు, మనసుకు పట్టదు. సాతాను ఎన్నో కట్లు, ఎన్నో వాటితో కట్టేస్తాడు. కుటుంబంలో కలహాలతో కట్టేశాడు. ఒకరోజు ఆ పోరు ఆగిపోదు. ఇక సాతాను కుటుంబంలో గొడవ చిన్నగా రాజు పెడితే అది భార్యాభర్తల మధ్యలో కావచ్చు, అత్త కోడళ్ళ మధ్యలో కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు. ఈ గొడవను సాతాను ఒకసారి స్టార్ట్ చేస్తే అది రోజంతా రాజుకుంటూనే ఉంటుంది. ఒక రోజు తెగిపోయే కట్టు కాదు అది. కానీ యేసయ్య దగ్గరికి వస్తే అసాధ్యమైనది ఏమీ లేదు. చిటికలో కట్లన్నీ తెగిపోతాయి. హల్లెలూయా. చిటికలో కట్లన్నీ తెగిపోతాయి యేసయ్య దగ్గరికి వస్తాయి. కట్టబడిన వారిని విప్పి తోడుకొని రండి అని చెప్పాడు యేసయ్య శిష్యులకు. ఆడ గాడిద పిల్ల కట్టేస్తున్నాయి, మీరు వెళ్ళి విప్పి తీసుకొని రండి అని చెప్పాడు. ఇక్కడికి వస్తే కట్లు విప్పబడతాయి. హల్లెలూయా. అది ఏ కట్టన గాని, అది ఏ బంధకమన గాని, ఏ సమస్యనైనా గాని ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది. యేసు నామములో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు తప్పక ప్రతి కట్ల నుంచి ఆయన విడిపించగలిగిన దేవుడై ఉంటున్నాడు. ఆయన విడిపించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఆ 2వ వచనం చూసాము. మొదటిది కట్టబడిన వారిని విప్పి తీసుకొని రండి. యేసయ్య కట్ల నుంచి విడిపించే దేవుడై ఉన్నాడు. ఈనాడు నిన్ను కట్టేసిన ఆ కట్టు, ఆ బంధకం ఏంటో దేవుని దగ్గర అడిగి విడుదల పొందుదాం. నెక్స్ట్ 5వ వచనం చెప్పాను, నీ రాజు అని. 3వ వచనంలో చూస్తారు ఒకసారి. ప్రభువు కావాలి. ఎవరికి కావాలి చెప్పండి? ప్రభువుకు కావాలి. యేసు ప్రభు కూడా అడుగుతున్నారు, ఇది నాకు కావాలి అని. మనుషులు మనం అడుగుతాం, మామూలుగా అడగండి, అడుగుతారా? మీరు నాకు ఇది కావాలండి, ఖచ్చితంగా ఇది కావాలి, ఏమైనా చేయండి, మీ ఆయనతో గొడవడైనా సరే ఖచ్చితంగా ఇది నాకు కావాలండి అని అడుగుతారు. మీరు అడగరా? ఖచ్చితంగా ఈరోజు లీవ్ కావాలి, ఆదివారం, మట్టల ఆదివారం, ఖచ్చితంగా ఈరోజు లీవ్ కావాలి. అడిగి వచ్చావమ్మా, లీవ్ అడిగావా? ఖచ్చితంగా లీవ్ కావాలి. పోయిన ఆదివారం పోలేదు, ఈ ఆదివారం ఖచ్చితంగా నాకు లీవ్ కావాలి. అయినా సరే జాబ్ పోయినా సరే కానీ ఈరోజు చర్చికి వెళ్ళాలి. ప్రభువు కావాలి. నువ్వు కావాలి. ప్రభువుకి ఎవరు కావాలి? మన యేసయ్య కూడా అడుగుతున్నాడు, నాకు కావాలి అంటే. యేసయ్యకి ఏమి ఇస్తే ఆయన సంతోషపడతారు? చెప్తారా? యేసయ్యకి ఏమి ఇస్తే సంతోషపడతారు? చెప్పండి త్వరగా, ఒక 1 minute చెప్పండి.
ఏమిస్తే ఏసై సంతోషపడతాడు? జనరల్గా చెప్పండి. ఓకే, హృదయాన్ని. ఇంకా ఏమిస్తే సంతోషపడతాడు ఏసై? సమయాన్ని ఇస్తే సంతోషపడతాడు. వెరీ గుడ్. హృదయాన్ని ఇస్తే సంతోషపడతాడు, సమయాన్ని ఇస్తే సంతోషపడతాడు. వెరీ గుడ్. ఇంకా ఏమిస్తే సంతోషపడతాడు? పాప జీవితాన్ని ఆయనకి ఇస్తే పరిశుద్ధంగా చేస్తాడు. ఓకే. జీవితాన్ని మార్చుకొని ఇస్తే, లేదా జీవితాన్ని ఆయనకి ఇస్తే. వెరీ గుడ్. ఇంకా ఎవరు చెప్పారు? చెప్పండి సార్, ఏం చెప్పారు? ఏమిస్తే సంతోషపడతాడు? మనసును మార్చుకుంటే మనసు ఇవ్వాలి. వెరీ గుడ్. మనసు ఇవ్వాలి. వేసే ఇష్టపడతాడు. ఏమిస్తే ఇష్టపడతాడు? సంతోషపడతాడు. చెప్పండి. 1 minute అన్నాను కదా. ఏమిస్తే సంతోషపడతాడు వేసే? విరిగిన మనసు ఆయనకి ఇష్టం. అది ఇస్తే సంతోషపడతాడు. విరిగిన మనసు. ఇంకా ఏమిస్తే సంతోషపడతాడు? యేసు ప్రభు మీ దగ్గరికి వచ్చాడండి. ఆయనకు మీరు ఏదైనా ఇవ్వాలని అనిపిస్తుంది. ఏమిస్తాడు? అయ్యో, నా ప్రభు ఎంతో కాలం నుంచి నేను ఎదురు చూస్తున్నాను, ప్రార్థన చేసిన, ఇప్పుడు నా ముందు ప్రత్యక్షమయ్యాడు, నా ముందు ఉన్నాడు. ఇప్పుడు నేను ఆయనను ఏమిచ్చి ఎదుర్కోవాలి? ఏమిచ్చి ఆయనను ఘనపరచాలి? ఏమిచ్చి ఆయన సంతోషపెట్టాలి? జనరల్గా కూడా చెప్పొచ్చు. జనరల్గా మీ పిల్లలకి ఏమిస్తే సంతోషపడతారో అవి తీసుకొస్తారు కదా. అట్లా జనరల్గా చెప్పండి. యేసు ప్రభువుకు ఏమిచ్చి ఆయన సంతోషపెడతారు, లేదా ఏమిస్తే సంతోషపడతారు? ఆయన సంతోషపడ్డ తర్వాత మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? యేసు ప్రభు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఒక బొకే ఇవ్వచ్చు. ఇట్లా వెళ్ళిపోయి అన్న ఆయన బొకే ఇట్లా యేసయ్యా, చాలా కాలం నేను వస్తాను, గ్లాడ్ టు మీట్ యూ, ఐ లవ్ యూ జీసస్ అని ఒక బొకే ఇచ్చి చెప్పచ్చు. ఒక శాల్వా కప్పి ఆయనను సన్మానించి ఒక ఫోటో దిగవచ్చు. ఓకే. జనరల్గా కూడా చెప్పమన్నాను కదా నేను, అందుకే. లేదా మీకు ఏది ఇష్టమో అది ఆయనకి ఇస్తే ఇష్టపడతాడు. 100 రూపాయలు ఇంత పెద్ద సెలబ్రేషన్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది చూడు, జనరల్గా కూడా చెప్పిన అది ఇస్తే మీ పిల్లలకి హ్యాపీ అవుతారో అది కూడా మీరు ఇవ్వచ్చు. ఇచ్చి ఏమి ఇస్తే ఆయన సంతోషపడతాడు. నువ్వు ఏమిచ్చినా సంతోషపడతావు. మీరు ఏమిచ్చినా బైబిల్లో నుంచి మీరు చెప్పారు, మీరు చెప్పిన కొన్ని ఆల్మోస్ట్ రైట్. ప్రభువు కావాలి, యేసయ్యకు కావాలి, నువ్వు కావాలి. ఫస్ట్ నువ్వు ఇక్కడికి రాకుండా ప్రభు నీ కొరకు అది చేస్తా, ఇది చేస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, ఏదో ఇస్తా. ఫస్ట్ ఇక్కడ రావాలి నువ్వు. అంటే నువ్వు దేవుని కావాలి. కావాలన్నా వద్దా? దేవుని కావాలి. మరి ఇప్పుడు రాని వాళ్ళంతా మిస్ అయిపోయారు. అయ్యో, నా ప్రభువు నేను ఎదుర్కోకపోతున్నాను. నువ్వు వీడికి రావడమే దేవునికి ఒక గొప్ప బహుమతి, ఒక బొకే ఇవ్వడం లాంటిది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయనను ఆరాధించడమో దేవునికి ఒక బొకే ఇచ్చినంతగా. రాని వాళ్ళు మిస్ అయ్యారు కదా. ఎందుకులే, ఒక ఆదివారం పోకపోతే ఏమవుతుంది లే అనుకుంటారు కొంతమంది. పనులు తీరవు. ఊడ్చిందే ఊడ్చి, కడిగిందే కడిగి, చల్లిందే చల్లి, వండిందే వండి, తోమిందే తోమి, తిన్నదే మళ్ళీ తిని, తాగిందే తాగి, చూసిన ఫోనే మళ్ళీ చూసి, చూసిన ఓడి స్టేటసే మళ్ళీ చూసి, చూసిన ఫోనే చూసి, చూసిన టీవీ చూసి, ఫోన్లో పనికొచ్చేటితోటి పనికిరానితోటి పనికొచ్చే పనికిరాని కాల్స్ అని మాట్లాడి ఈలోపు చర్చి టైం అయిపోతుంది. చర్చి టైం అయిపోవడం, చర్చికి మిస్ అవ్వడం కంటే అమూల్యమైన సందేశాన్ని, దేవునికి నీకున్న అటాచ్మెంట్ ఏంటో కూడా మిస్ అయిపోతాం. సో ఫస్ట్ దేవునికి ఎవరు కావాలంటే నువ్వు కావాలి. ఫస్ట్ దేవునికి నేను కావాలి. ఫస్ట్ దేవునికి ఎవరు కావాలంటే మనం కావాలి. దేవునికి మనం కావాలి. ప్రభువు మనల్ని ఇష్టపడుతున్నాడు. మనల్ని చూస్తే ఆయనకు సంతోషం. వచ్చావా అంటారు. వచ్చాడు, రమేష్ వచ్చాడు, ఓకే వెరీ గుడ్. శివ వచ్చాడు, నాని కూడా వచ్చాడు, గిరి కూడా వచ్చాడు, వెరీ గుడ్. ఇంకేరి అనుకుంటున్నాడు ప్రభు. 9:30 ప్రార్థన అంటే ప్రభు మనకడ ముందే వచ్చి చర్చిలో కూర్చుంటారు తెలుసా. ఎవరెవరు వచ్చారు నా బిడ్డలు?
ఆడ ఎండలను తప్పించిన, ఒక మేఘం కప్పిన, గొడుగు కప్పిన, అక్కడ పొలంలో తప్పించిన, అక్కడ బర్రె అపాయంలో తప్పించిన, అక్కడ తప్పించిన, ఇక్కడ తప్పించిన, ఎన్నో ప్రమాదాలను తప్పించిన. ఈరోజు వచ్చి యేసయ్య థ్యాంక్ యూ అని చెప్తాడేమోనని యేసుప్రభు ఎదురు చూస్తూ ఉంటుంటాడు. జస్ట్ ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు, జనరల్గా ప్రాక్టికల్గా చెప్తాను. అర్థమైందమ్మా? ఎదురు చూస్తాను. నువ్వు రాకపోతే థ్యాంక్స్ చెప్పకపోతే, కాపాడిన దేవునికి, తప్పించిన దేవునికి, సమకూర్చిన దేవునికి వచ్చి ఒక చిన్న థ్యాంక్స్ ప్రభువా నీకు వందనాలని చెప్పలేని బ్రతుకు ఈనాడు చాలామంది క్రైస్తవ్యాన్ని ఒక చికెన్ మామిడి, ఒక దామరుకుంటే కాదు, ఆల్ ఓవర్ క్రిస్టియానిటీలో చెప్తున్నాను. యేసయ్య థ్యాంక్ యూ అని చెప్పలేకపోతున్నారు చర్చికి వచ్చి, మందిరానికి వచ్చి. ప్రభువు కావాలి, నువ్వు కావాలి, మనం కావాలి. తర్వాత నీ హృదయం కావాలి యేసయ్యకు, నీ సమయం కావాలి యేసయ్యకు, నీ తలాంతులు కావాలి యేసయ్యకు. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయితే వచ్చి ప్రార్థన చేయాలి, నువ్వు పాట పాడే వ్యక్తి అయితే వచ్చి పాట పాడాలి. పాట పాడే తలాంతం దేవునికి ఇస్తే నువ్వు వచ్చి తప్పక ఒక పాటను పాడాలి, నువ్వు తప్పక ఒక ప్రార్థన చేయాలి, తప్పకుండా నువ్వు దేవుని స్తుతించి ఆరాధన చేయాలి. నీ తలాంతులు దేవునికి కావాలి, నీ ధనం దేవునికి కావాలి, నిన్ను నీవు దేవునికి సజీవ యాగము అప్పగించుకోవాలి, ఆయనకు సరెండర్ అవ్వాలి. మన ప్రభువుకు చాలా ప్రాముఖ్యమైన వారం మనం ప్రభువుకు చాలా ప్రాముఖ్యమైన వారం. మనమే చాలాసార్లు ప్రాముఖ్యత ఇవ్వం, చాలాసార్లు మనం ప్రాముఖ్యతను ఇవ్వం. మనం దేవునికి చాలా ప్రాముఖ్యమైన వారం. మనం ప్రభు అంటున్నాడు మీరు నాకు కావాలి అంటున్నాడు. ఆ రోజు గాడిద కావాలని అడిగాడు, గాడిదను పక్కన పెట్టండి అమ్మా, దానిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నాము? మనం అందరం ఉన్నాగా. దేవుడు మీరు నాకు కావాలంటున్నాడు. అరే యేసుప్రభు నన్ను కోరుకుంటున్నాడు. ఈ ఎక్సైట్మెంట్ లేదు మీ దగ్గర. యేసుప్రభు నన్ను కోరుకుంటున్నాడు అని, యేసయ్య నన్ను కోరుకుంటున్నాడు, ఎంత ఎగ్జైట్ అవ్వాలి అసలు. నేను ఒక్కనే ఎగ్జైట్ అవుతున్నాను అంటే నాకు అర్థమైంది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కనే ఎగ్జైట్ అవుతున్నాను. మీరు బసవా ఇదే ఉంది, బస తిన్నావా, అన్నవా? యేసు ప్రభుకు నేను కావాలంటే అరే నేను చాలా గ్రేట్, ఐఎమ్ లక్కీయెస్ట్ పర్సన్ అని అనుకోవాలి. ప్రభువుకు కావాలి. మనం ఎవరు కావాలి? ప్రభు కావాలి. సాతాను కూడా నువ్వు నాకు కావాలని అడుగుతాడు. ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవరి దగ్గరికి వెళ్తారు? నేను సండే స్కూల్ చెప్పినప్పుడు సండే స్కూల్ పాట పాడతాను. యేసయ్య దగ్గరికి వస్తావా, సాతాను దగ్గరికి వస్తావా, సాతాను దగ్గరికి వెళ్తావా. యేసయ్య దగ్గరికి వస్తే అదే వాళ్ళ పాట ఉంటుంది. యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు, యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు, యేసయ్య మనల్ని కావాలి అని కోరుకుంటున్నాడు. మనం అంటే ఆయనకు ఎంతో ప్రేమ కాబట్టి ప్రభువుకు మనం కావాలి. నువ్వు కావాలి, నీ హృదయం కావాలి, నీ సమయం కావాలి, నీ తలాంతులు కావాలి, నీ ధనం కావాలి. 3 Tలు ఉన్నాయండి. 3 T: టైం, ట్రెజర్, టాలెంట్స్. నీ ధనము, నీ సమయము, నీ తలాంతులు. ఈ 3టిని ప్రభువు అడుగుతున్నాడు, నాకు కావాలి అని అడుగుతున్నాడు. మనము ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ శిష్యుల గురించి ఒక మాట చెప్పాడు 6వ వచనంలో. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, శిష్యులు చెప్పినట్టు చేశారు. అంటే శిష్యుల మైండ్ సెట్ ఎట్లాంటిదంటే, మొదట్లోనే చెప్పింది మరియమ్మ, స్టార్టింగ్లో చెప్పింది మరియమ్మ, యేసయ్య తల్లి శిష్యులకు చెప్పింది, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి బాబు అని. ఇక్కడ చెప్పింది యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పింది. ఆ కానా పెళ్లి విందులో ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ వెళ్తూ శిష్యులందరూ పిలిచి, అమ్మ ఒక నిమిషం, మరియమ్మ శిష్యులందరూ పిలిచి, అరే బాబు యేసయ్య ఇక్కడ ఉన్నాడు, కామగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన చేతగాని వాడని అనుకోకండి, ఆయన ఎప్పుడైనా నోరు తెరిచేదని చెప్తే తప్పకుండా అది చేయండి రా బాబు, అది అట్లా జరుగుతుంది. యేసయ్య చెప్పినట్టు చేస్తే జరుగుతుంది. మనం కలిపి చెరిపి తిప్పి అటు తింపి ఇటు తింపి మనం చేయం కాబట్టి కార్యం జరగదు. శిష్యులకు చెప్పింది తల్లి, మంచి మంచి సలహాలు ఇచ్చేది మరియమ్మ గురించి చెప్పినట్టు చాలా బాగా విషయాలు ఉన్నాయి. మంచి మంచి సలహాలు ఇచ్చేది. ఆయన చెప్పింది చెయ్యండి, ఎక్స్ట్రా చేయకండి మీరు అని చెప్పి. ఏం చేయొద్దు అన్నది? చెప్పింది చేయాలి, ఎక్స్ట్రాలు చేయొద్దట. ఆమె ఏం చెప్తే యేసయ్య చెప్పింది చేయాలి. నీళ్ళు ముంచి తీసుకొని వెళ్ళి అలా పొయ్యండి, అంతవరకు మీ పని. ఇక వేరే ఏం చేయొద్దు, ఇక వేరే ఏం మాట్లాడొద్దు, ఇక ఏ అనుమానము
పిచ్చోడా నీళ్ళు ద్రాక్షరసం ఎట్లయితే ఇట్లాంటి నీకు అవసరం లేదు, అనుమానమే నీకు అక్కర్లేదు. నీళ్ళు పోయమనండి, నీళ్ళు పోయి అంతవరకే నీ డ్యూటీ, నీ జాబ్ అంతవరకే. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయమని చెప్పాడు, ప్రార్థన చేయండి. కార్యం ఎట్లా చేస్తాడో ఆయన ఎట్లానే చేస్తాడు, కార్యం ఎట్లయినా చేయగలుగుతాడు. అది ఆయన పని. మన పని ఎంతవరకు మన లిమిట్లో మనం తప్పక చేయాలి. మన లిమిట్ దాటవద్దు. మనం శిష్యులు చెప్పింది చేశారట. ఈనాడు సంఘానికి దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించి ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఏది చేయమన్నాడో అది చేయాలి, ఏది వద్దన్నాడో దాని వైపు మరి చూడదు. శిష్యులు అది చేశారు కాబట్టి వారికి పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి. 12 మంది అపోస్తులలో 12 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనం ఊరికే రాలేదు, ఏది చెప్తే అది చేసి కూర్చొని లేవమని నడుమన్నా పరిగెత్తాడని పరిగెత్తాడు. చెప్పింది చేశాడు. చెప్పింది చేస్తే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చెప్పింది చేస్తే ఆశీర్వాదము వస్తుంది, అద్భుతము జరుగుతుంది. చివరిది ఊరేగింపు గురించి మనం చూస్తాం వాక్యంలో. ఓవరాల్గా దీంట్లో చూసినప్పుడు ఒక ఊరేగింపు జరిగింది. 3 ఊరేగింపులు చెప్తాను. 1, 2, 3 ఊరేగింపులలో మొదటిది మట్టల ఆదివారం రోజు యేసు ప్రభువు గాడిద మీద కూర్చొని వెళ్తున్న ఊరేగింపు. ఇది మొదటి ఊరేగింపు. రెండవ ఊరేగింపు సిలువను మోస్తూ కల్వరి గొల్గొతా వరకు ఆయన ఊరేగింపుగా బాధలను, పడదెబ్బలను, అవమానాలని వెనక నుండి తన్ని ముందు నుంచి నెట్టి అవమానపరుస్తూ తీసుకొని వెళ్ళిన ఊరేగింపు. ప్రజలందరూ ఏడుస్తూ యేసు ప్రభు ఎర్రటెండలో ఆ మోయలేని భారమైన ఆ సిలువను మోస్తూ ఊరేగింపుగా వెళ్ళాడు. పబ్లిక్గా ఆయనని ఇన్సల్ట్ చేశారు. అదొక ఊరేగింపు. ఇంకొక ఊరేగింపు ఏంటంటే అపోస్తలుడైన పౌలు రాశాడు, విశ్వాసుల యొక్క ఊరేగింపు. రోమపత్రిక 8:37 ఆయన విజయోత్సవములతో మనల్ని ఊరేగింపు చేస్తున్నాడు. మన మీద ఉన్న పాపములు కొట్టివేయబడింది. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. దేవుడు మనల్ని విజయోత్సవాలతో ఊరేగింపు చేసే విశ్వాసుల యొక్క ఊరేగింపు. 3 ఊరేగింపులు. ఒకటి మట్టల ఆదివారం రోజు ఊరేగింపు అయితే, రెండవది సిలువ మోస్తూ యేసయ్య ఊరేగింపు, మూడవది విశ్వాసుల యొక్క ఊరేగింపు. విజయోత్సవాలతో ప్రభు మనల్ని ఊరేగించుచున్నాడు. ఎంత గొప్ప ధన్యతో మనకు. యేసు ప్రభు ఊరేగింపు 2 ఊరేగింపులలో సంతోషంతో సాగిన ఊరేగింపు మట్టల ఆదివారం అయితే, దుఃఖ సాగరంలో మునిగిపోయిన ఊరేగింపు కల్వరి సిలువలో సిలువ భారం మోస్తున్నాం. కానీ యేసు ప్రభువుతో పాటు మనం కూడా హ్యాపీగా ఊరేగించే సంఘము, ఊరేగింపు చేసే ఆ ఊరేగింపు విజయోత్సవ ర్యాలీ, విజయోత్సవ ఊరేగింపు ప్రభువు మనకిచ్చుట కొరకే ఇదంతటిని ఆయన సహించాడు. కాబట్టి నేను ముఖ్యమైన విషయాలు చెప్పిన దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేస్తేనే ఆయన మన రాజు, ఆయన రాజ్యం వస్తుంది, ఆయన రాజ్యంలో మనమే పరిపాలకులంగా ఉంటాము. ఇది మర్చిపోవద్దు. ఆయన రాజు అని మనం ఒప్పుకోవాలి అనేది. తర్వాత కట్టబడిన కట్లను ఆయన తెంపుతాడని విన్నాం. తర్వాత ప్రభువుకి ఏం కావాలి, ఏమి ఆయన సంతోషపడతాడు విన్నాం. నెక్స్ట్ శిష్యులు చెప్పింది చేశారు, సంఘం చెప్పింది చేయాలి, మన పని మనం చేయాలి, మనం ప్రార్థన చేయమని చెప్పాడు. సంఘం తప్పక ప్రార్థన చేస్తే అద్భుతం చేసే పని దేవునిది. చివరిది 5వది అది ఊరేగింపు. విజయోత్సవంతో ప్రభు మనల్ని ఊరేగించుచున్నాడు. ప్రభు అట్టి కృపను మనకిచ్చి ఆయన రాజ్యము ఈ భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకొని ఆయన మహిమ కొరకు మనల్ని నిలుపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకసారి తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా?